హలో ఎవ్రీవన్, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో నేను ఎలా మాట్లాడతాను నాకు కూడా తెలీదు, కానీ చెప్పేది మాత్రం మంచి కంటెంట్. ఈ రోజు నుంచి రోజు కంటెంట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ కి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఎరా ప్రసాద్, దానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ రోజు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చెప్తాను, అది కూడా వినండి. కొంచెం స్క్రోల్ చేయకుండా వీడేదో సోచ్ చెప్తాను ఏం అనుకోబాకండి. దయచేసి నేను చెప్పేది ఖచ్చితంగా మైండ్ పెట్టి వినండి, సరేనా? నేను ఎందుకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే, నాకు మొన్నటిదాకా నాకు రీల్స్ పోస్ట్ చేయడం కానీ, ఫొటోస్ పోస్ట్ చేయడం కానీ, నాకు నిన్నటి వరకు రీల్స్ పోస్ట్ చేయడం, ఫొటోస్ పోస్ట్ చేయడం ఇలాంటివి నాకు నచ్చవు. ఏంటంటే ఎవరైనా చూస్తారు ఏమైనా అనుకుంటారని చెప్పి అదో భయం నాకు. ఈ రోజు నేను అలా అనుకోలేదు, ఎందుకంటే బయట ప్రపంచం నాకు తెలిసింది. ఎవడైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాడో వాడు ఖచ్చితంగా రేపు వాడికి ఫ్యూచర్ ఉంటుంది. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడకుండా నేను ఇంట్లోనే ఉంటాను, నాకేం వద్దు, నేను ఇంట్లో పెట్టింది జరిగితే అది జరిగింది, వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఎవరు అనుకోబాకండి. అలా అనుకుంటే రేపు మనకి ఫ్యూచర్ ఉండదు. మన కాబోయే పిల్లలకి, మన ఎవరెవరి ఫ్యామిలీ, రేపు మనకి ఫ్యామిలీ వస్తుంది కదా, పెద్ద ఫ్యామిలీ వస్తుంది పెళ్లి చేసిన తర్వాత ఎట్టాగో వాళ్ళ ముందు మనం చాలా చులకన అయిపోతాం. ఎప్పుడైతే మనం చాలా మందిని చూస్తున్నాం ఇప్పటికే యూట్యూబ్ లో, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా రోజుకొక వీడియో అన్న బ్యాక్గ్రౌండ్ బాగుండని, బాగుండకపోని, వాయిస్ క్లారిటీగా రాకుండా పోని, కెమెరా క్లారిటీగా ఉండని ఉండకపోని, నువ్వు రీల్స్ ఎప్పుడైతే పోస్ట్ చేయడం మొదలు పెడతావో అప్పుడే నీ కంటెంట్ అనేది జనాలకి తెలుస్తుంది. నువ్వెవరో ఈ ప్రపంచానికి తెలుస్తావు. నీకు రేపు నువ్వు బాగా చదువుకున్నా, మనం ఈరోజు మనకి ఎడ్యుకేషన్ బాగుంది, మనం బాగా చదువుకుని మార్క్స్ ఒక్కటి చూసుకుంటే మాత్రం మనం రేపు దేనికి పనికిరాం. ఒక పక్క మార్క్స్ ఉండాలి, మార్క్స్ ఉండకపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో ఈ ప్రపంచం మన దగ్గర నుంచి ఏం ఆశిస్తుందంటే స్కిల్. వీడి దగ్గర ఏం స్కిల్ ఉంది, వీడు మనం ఒక పని ఇస్తే వాడు దాన్ని ఎలా పూర్తి చేయగలడు, అదే ఈ రోజు జనాలు చూస్తున్నాడు తప్ప నువ్వు ఒకటి కిందకి వెళ్ళి పని చేస్తే వాడు బరువులు ఎత్తుతున్నాడే ఎత్తట్లేదా, వాడి క్యారెక్టర్ ఎవరు చూడట్లేదు. డ్రెస్సింగ్ సెన్స్, క్యారెక్టర్, స్కిల్, నీకు స్కిల్ ఉందా లేదా, ఈ పని చేస్తే నువ్వు పూర్తి చేయగలవా లేదా, ఈ రోజుల్లో అవే చూస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కంటెంట్ క్రియేటర్ అవ్వండి. ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నాలాగే కెమెరా ఉండి, ఫోన్లు ఉండి, కొంచెం సిగ్గుండి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి చాలా మంది భయపడతారు. అలా ఎవ్వరు భయపడవాకండి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తారు. చూడండి, ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. వీడేంది ఫస్ట్ రోజు అంటారు, వీడేంది ఇలా చేస్తున్నాడు, వీడేంది ఇంత బాగలేదు, వీడి వాయిస్ ఏంది ఇలా ఉంది, వీడి ఫేస్ ఏంది ఇలా ఉందని చెప్తారు. చెప్పని అనేవాళ్ళని అనుకోనియండి, ఏం పర్వాలేదు. మనకి రీల్స్ వ్యూస్ వస్తే అప్పుడే మనం ఫేమస్ అవుతున్నట్టు. మనకి సరే, ఒక రీల్ పోస్ట్ చేసావు, 2 రీల్స్ పోస్ట్ చేసావు, 3 రీల్స్ పోస్ట్ చేసావు, అయితే ఏముంది, నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరిగిద్ది కదా. ఓహో, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను, నీ మీద నీకు